నీ గూడు చెదిరింది, నీ గూబ పగిలింది, ఓ ముసిలి పావురమా ఎటా బొత్తావు, నువ్వు ఎటా పోతావు. నువ్వు పాటలు మళ్ళీ పాడుతావు, న్యూస్ చెప్పు ముందు. సరేలే ఉండు. జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. సూపర్ అంటే సూపర్. ఒక జబర్దస్త్, ప్రతి ఒక్కరిని ఖుషి చేసేదానికి, మిమ్మల్ని అందరినీ హ్యాపీ పెట్టేదానికి ఒక ఇంట్రెస్టింగ్ వార్త వచ్చిన అందరూ కూడా ఖుషి అయిపోతారు. దీంట్లో అయితే పక్కా డౌటేలే. విషయం చెప్తా, చూస్తూ ఉంటే మళ్ళా మన భారతదేశానికి అయితే మంచి రోజులు వచ్చా ఉన్నట్టు కనపడుతుంది, స్పష్టంగా కనపడుతుంది. అది కూడా దొంగలు గొడవ పడతా ఉంటే అసలు విషయం బయటపడినట్టు ఇప్పుడు సూడో సెక్యులర్ పార్టీల మధ్య ఈ భేదాలు తారాస్థాయికి చేరుకొని వాళ్ళు గొడవ పడతా ఉంటే వాళ్ళ అసలు బతుకులు అయితే ప్రజలకు తెలిసే రోజులు దగ్గర పడిపోయినాయి. అర్థమవుతుంది మీకు. చెప్తా, మీకు అసలు విషయం చెప్తే ఇంకా మధ్య వస్తుంది. విషయంలోకి వచ్చే మన దేశంలో సెక్యులర్ పార్టీలకు కొనవేలే. అలాంటి సెక్యులర్ పార్టీలలో కీలకమైనటి రెండు. ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ. ఏది 60 సంవత్సరాలుగా మనల్ని దోసుకుని చూడో, 60 సంవత్సరాలుగా మనం పరిపాలించే ఇదేదో రాచరిక పరిపాలన అన్నట్టు ఆయన చీచా నెహ్రూ, వాళ్ళ కూతురు ఆమె ఇందిరమ్మ, మళ్ళీ వాళ్ళ కొడుకు ఆయన రాజీవు, మళ్ళీ వాళ్ళ కోడలు వచ్చే సోనియమ్మ, వీళ్ళందరూ కూడా ఏది బాగా వేసుకున్నట్టు ఆ మాదిర గబ్బు చేశారు. వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటి ఇస్తే, ఇంకొకటి తృణమూల కాంగ్రెస్ పార్టీ. అర్థమవుతుంది. తృణమూల కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరిదా చెప్తాలే మీకు అర్థమయ్యేట్టుగా. మొదటి నుండి హిందువులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటూ సూడో సెక్యులర్ పార్టీలకు కాంగ్రెస్ పెద్దన్నగా చలామణి అయితే వచ్చింది. ఏది ఈ కాంగ్రెస్ పార్టీ. ఇక అనేక మంది హిందూ కార్యకర్తలను హత్యలు చేసి, అనేక మంది హిందూ మహిళలను తన పార్టీ నాయకుల చేత మానభంగాలు చేయించి అభినవ రాక్షసి అయిన మమతా బెనర్జీ కూడా ఇప్పుడు సూడో సెక్యులర్ పార్టీలకు మహారాణిగా చలామణి అవుతుంది. అర్థమవుతుంది మీకు. ఏమే అభినవ శూర్పణఖ అంటే మన దేశంలో సూడో సెక్యులర్ పార్టీలకు 2 పార్టీలు పెద్దన్నలుగా వ్యవహరిస్తూ ఉన్నాయి. అయితే పశ్చిమ బెంగాల్లో అనేక మంది హిందువులను కిరాతకంగా నరికి చంపడంతో మమతా బెనర్జీ ఈ సూడో సెక్యులర్ ప్రపంచంలో మంచి ఇమేజ్ని అయితే సంపాదించుకునేది. చూసినారా? అంటే హిందువులకు ఎంత డ్యామేజ్ జరిగితే మన వ్యతిరేకులకు అంత సంతోషం. అట్లుంటుంది. అయితే రాహుల్ గాంధీకు మొన్నటి వరకు అంత పేరైతే లేదు. పైగా పప్పు అనే ఒక మారు పేరు కూడా ఆయనకు ఉన్నది. పప్పు అనే పేరు కూడా ఉన్నది. ఇది మనకు అందరికీ తెలిసిందే. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలా? మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 సీట్లు గెలుచుకోవడంతో ఒక్కసారిగా ఏది మా 54 ఏళ్ల యువనేత ఒక్కసారిగా ఏంది ఇమేజ్ పెరిగిపోయిందంటే మా రాహుల్ గాంధీకి మామూలు కాదు. దానికి తోడు ఏంటంటే బీజేపీ ఏంది 240 స్థానాల దగ్గరే అయిపోవడం. దానితోడు ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా ఎన్నికవడంతో మా యువనేతకైతే ఇంకా ఇమేజ్ మరింత పెరిగిపోయింది. ఏది మా 54 ఏళ్ల యువనేతకో మామూలుగా కాదు. చెప్పినా కదా, ఆయన కథ ఇప్పుడు మామూలుగా లేదు, బేబసం సృష్టించాడు. అయితే ఒక విషయం ఏంటంటే ఆడ 543కు 99 వచ్చినాడు అని చెప్పి మర్చిపోయినాడు. ఏదో 199 అనుకుంటాడు. ఇంకొకటి ఏంటంటే ఏదో 543 99 వచ్చినా కూడా ఈయన గెలిచాను అనుకుంటాడే. అది కదా ఇక్కడ వచ్చాను సిక్క. వాళ్ళేమో ఆల్రెడీ బీజేపీ వాళ్ళు, ఎన్డీఏ వాళ్ళు ఆల్రెడీ ఆడ గవర్నమెంట్ ఫామ్ చేశారు. 240 వచ్చాయి బీజేపీ వాళ్ళకు. ఇంకోళ్ళు ఎంత సంబరపడాలా? వాళ్ళు కాదు, వాళ్ళు ఓడిపోయారు, 99 వచ్చి నేనే గెలిచానని చెప్పుకుంటాడు ఈ పోతు మొగోడు. ఏం చెప్పాలరా స్వామి. ఇక మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో హిందువులను హింసావాదులని, హిందువులు నిలువెల్లా ద్వేషాన్ని నింపుకొని బతుకుతారని చెప్పేసి అనరాని మాటలు కూడా అన్నాడు ఈయన. ఎవరో ఈ ఫిరోజ్ జహంగీర్ గారు మనవడో ఈ రాహుల్ అయితే, రాహుల్ విన్సీ అనరాని మాటలు కూడా అన్నాడు. సాక్షాత్తు పార్లమెంట్లోనే హిందువులను అత్యంత ఘోరంగా అవమానించాడు. కానీ అది వేరే విషయంలో మనవాళ్ళు అయితే దాన్ని పెద్దగా పట్టించుకోలేదు కనుక. ఎందుకంటే మన వాళ్ళకి ఎంతసేపటికి డబ్బులు కావాలా, వాటితో మనకే పని అయ్యి కూడి పెడతాయా, ఇక డబ్బులు ఇచ్చాయా, అది కదా. దీంతో సూడో సెక్యులర్ ప్రపంచంలో ఒక్కసారిగా రాహుల్ గాంధీ పేరు ఆకాశం అంత పెరిగిపోయింది. ఓయమ్మ మా ఓడి పెద్ద మనిషి అయిపోయినాడు నాయన, ఇంక లేదు ఇంక వచ్చేసరికి మా ఓడే గెలిచేది 2029లోనూ, అసలు మా ఓడే ప్రధానమంత్రి, అంతెందుకు అసలు మీ వాళ్ళని ఈ లోపల ఏడ దిగబెరికి మా ఓడి చెప్తాడు మళ్ళీ ప్రధానమంత్రిగాను చూస్తామని చెప్పేసి వాళ్ళు కోసే కోతలు అయితే ఊరి కోతలు కూడా పోయి మాదిరా. అంతకంటే టూ మచ్ కోస్తారు కోతలు. వాళ్ళు చెప్పడమే కాదు, రాహుల్ గాంధీనే తమ ప్రధానమంత్రి అభ్యర్థి అని ఈ సూడో సెక్యులర్ పార్టీలో అంగీకరించే స్థాయికి రాహుల్ గాంధీ అయితే ఎదిగిపోయినాడు, చాలా పెద్ద మనిషి అయినాడు. అయితే మనం ముందుగా చెప్పుకున్నట్టు సూడో సెక్యులర్ ప్రపంచంలో 2 గ్రూపులు ఉన్నాయి. ఒకటి వచ్చి కాంగ్రెస్ పార్టీ అయితే,
దీనికి రాహుల్ గాంధీ. ఇంకొకటి వచ్చేసి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, దీనికి వచ్చేసి మమతా బెనర్జీ. ఆయన గాంధీ అనేది చాలా మంది ఒప్పుకోవడంలే, ఏమైనా బెనర్జీ అనేది చాలా మంది ఒప్పుకోవడంలే. ఏం చేసేది, నాకు ఒప్పుదలా, నాకు ఇష్టమా, నేను అనాల్సి వచ్చాను తప్పలా. మీరు ఎట్టగాలంటే అట్ట మీరు పిలుచుకోండి అంతే ముద్దుగా, వాళ్ళని ఎట్టగాలంటే అట్ట. నేను ఇప్పుడు పిలుచుకోవడంలో 54 ఏళ్ళు ఏమైనా మీరు అట్ట ఏదో ఒకటి పెట్టుకొని పిలుచుకోండి. ఇప్పుడు ఈ 2 సూడో సెక్యులర్ గ్రూపులు ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటారు. ఎందుకో తెలుసా, మొన్న మమతా బెనర్జీ నేరుగా రాహుల్ గాంధీని విమర్శిస్తా, రాహుల్ గాంధీ చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, రాహుల్ గాంధీ ఇతర సూడో సెక్యులర్ పార్టీలకు విలువ ఇవ్వడం లేదని చెప్పేసి మమతా బెనర్జీ అయితే రాహుల్ గాంధీని తీవ్రంగా విమర్శించేసింది. ఇంకా ఇప్పుడు విషయానికి వద్దాం. నిన్న ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం అని చెప్పి జరిగింది. ఎవరు, మన ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన. అయితే ఈ నీతి ఆయోగ్ సమావేశం నుండి అర్ధాంతరంగా బయటకు వచ్చేసింది ఈ మమతా బెనర్జీ. బయటకు వచ్చి మీడియాతో మాట్లాడతా ఏమనిందంటే, తనను నీతి ఆయోగ్ సమావేశంలో మాట్లాడనీయడం లేదని, తనకు బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని, బీజేపీకి ప్రధాన శత్రువు నేనేను అని చెప్పేసి మీడియా సమావేశంలో మమతా బెనర్జీ ఆమె ప్రకటన చేసుకునేది. ఏది, బీజేపీకి నేనే ప్రధాన శత్రువుని అని చెప్పి. అంటే మోడీ గారికి, అంటే ఈ విషయం మీరు గుర్తించండి, ఒకసారి గమనించండి. అంటే మోడీ గారికి ఎవరు పెద్ద శత్రువు అయితే వాళ్లకు ఈ సూడో సెక్యులర్లు అంతా కలిసి ఏంటంటే ఈ ఎదవలంతా పోయి సపోర్ట్ చేస్తారు. ఇంకా ఈ గాలికి తిరిగే ఎదవలు ఉంటారు కదా, వాళ్ళంతా కూడా ఇంకా వాళ్ళైతే నెత్తిన పెట్టుకొని ఊరేగుతారు. ఆ క్రెడిట్ అంతా నాకే కావాలా, ఆ పేరు అంతా నాకే కావాలన్నట్టు ఏమో తాపత్రయం. ఏది, ఈ అభినవ్ సోర్పణక తాపత్రయం. అయితే మమతా బెనర్జీపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైనటువంటి అధీర్ రంజన్ చౌదరి ఆయన పేరు, ఆయన మమతా బెనర్జీ మీద అయితే ఇరుసుకు పడిపోయినాడు. ఊరికే కూడా కాదు, మమతా బెనర్జీ చెప్పేటి అన్ని అబద్ధాలు. ప్రధాని మోడీకు ప్రథమ శత్రువు మా రాహుల్ గాంధీ, ఆమె కాదు ప్రధాన శత్రువు, మా రాహుల్ గాంధీ, మా యువనైతే, మా 54 యువనైతే ప్రధాన శత్రువు. మమతా బెనర్జీ కావాలనే నీతి ఆయోగ్ సమావేశం నుండి బయటకు వచ్చి ప్రజలనైతే తప్పుదారి పట్టించిందని చెప్పి రాహుల్ గాంధీ అంటే మమతా బెనర్జీకి కుళ్ళు అంట పాపం. కుళ్ళని రాహుల్ గాంధీ ఈ దేశం మెచ్చిన, రాహుల్ గాంధీ ఈ దేశం మెచ్చిన ప్రధాన ప్రతిపక్ష నేతని ఈసారి సెక్యులర్లు అందరూ కూడా, అంటే ఈ సూడో సెక్యులర్లు అంతా రాహుల్ గాంధీకే ఓటేస్తారని ఆ భయంతోనే పాపం మమతా బెనర్జీ ముందుగా ఒక స్క్రిప్ట్ తయారు చేసుకుని వచ్చి నీతి ఆయోగ్ సమావేశం గురించి పచ్చి అబద్ధాలు చెప్తానని చెప్పేసి ఈ కాంగ్రెస్ సీనియర్ నాయకుడైనటువంటి అధీర్ రంజన్ చౌదరి మమతా బెనర్జీ మీద ఇరుసుకొని పడిపోయినాడంటే మళ్ళీ ఇంకొక రకంగా అనుకోవాలండి మాటలతో. దీంతో దేశంలో సూడో సెక్యులర్ పార్టీలు ఇప్పుడు అడ్డంగా 2 గ్రూపులుగా విడిపోయే అవకాశం స్పష్టంగా ఉన్నది. మొన్నటి వరకు 2 గ్రూపులు ఉన్నప్పటికీ కూడా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ముందు కూడా గ్రూపులు ఉన్నప్పటికీ ఎన్నికల కోసం ఏంటంటే ఎలక్షన్స్ కోసం వీళ్ళ మధ్య విభేదాలను బయట పెట్టుకోవాలా, అందరూ కలిసిపోయినట్టు డ్రామాలు అన్నారు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, ఎలక్షన్స్ అయిపోవడంతో ఇప్పుడు వాళ్ళంతా రోళ్లే ఈ బయటపడి తిట్టుకుంటూ ఉండడం ఇక్కడ గమనార్హం. ఇది దేశానికి అలాగే బీజేపీకి ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవాలి దీన్ని మాత్రమా. ఎందుకంటే వీళ్ళని అయ్యంటే పురుగులు పడతాయి, అందరే ఈ దేశానికి పట్టిన ఒక వైరస్ లాంటి వాళ్ళు వీళ్ళంతా కలిపి. ఈ వైరస్ ఎంత తొందరగా పోతే అంత మంచి దేశానికి. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరు మన వీడియోని లైక్ చేయడంతో పాటు ఈ విలువైన సమాచారాన్ని 10 మందికి చేరవేసి అందరూ సంతోషంగా ఉండేటట్టు, అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు మీరందరూ మాతో సహకరిస్తారని చెప్పేసి మిమ్మల్ని అందరినీ సవినయంగా వేడుకుంటా ఉన్నా. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే మేము అందించే ప్రతి వీడియోకి సంబంధించి మీకు నోటిఫికేషన్ వచ్చేదానికి బెల్ సింబల్ క్లిక్ చేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించి ఆదరించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నా. జై శ్రీరామ్.